గుడ్ మార్నింగ్. సప్పుడా గుడ్ మార్నింగ్. సో ఎలా ఉన్నారు అందరు? సో మేమైతే ఫ్యాంటాస్టిక్ ఉన్నాం. సో బయట నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో మా మేడం చెప్పినట్టుగా ఈరోజు అంటే ఇక్కడ ఎవరైతే కొత్తగా వచ్చినారో మీ అందరూ ఒకటే మాట చెప్పిపోతా, ఈరోజే మీ జీవితంలో ది బెస్ట్ డే. ఇది 31st ఇంకోట అవన్నీ ఉత్తమటలు అవన్నీ. మీ జీవితంలో ఏ రోజైతే ఒక మంచి అవకాశాన్ని చూసి ఈ అవకాశాన్ని నేను నిలబెట్టుకోగలను, నేను డూ ఆర్ డై అన్నట్టుగా పని చేస్తా, నేను గెలుస్తా అని మీరు ఏ రోజైతే డిసైడ్ అవుతారో ఆ రోజే మీ ఫస్ట్ డే అన్నట్టు మీకు. సో నేను నా జీవితంలో వద్దు మీ చేతులు నొప్పి తర్వాత చూసాను. సో నేనేం చెప్తానంటే ఈ జీవితం చాలా చిన్నది. చాలా మంది ఏమనుకుంటారంటే బోలెడంత జీవితం ఉంది అని. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఇక్కడ నిల్చున్న మనందరూ ఎక్స్పీరియన్స్ ప్రోడక్ట్. ఎస్ఆర్నో ఎప్పుడు ఎవరు ఏడుంటారో ఎవరు తెలియదు. సో నేను అందుకే ఎవ్రీ మూమెంట్ అనేది మనం ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో అది డబ్బు లేకపోతే సాధ్యం కాదు. ఎస్ఆర్నో ఈరోజు జీతంతో మనం ఏం చేస్తామంటే ఇల్లు నడిపిస్తాం, కానీ జీవితాన్ని అయితే తీసుకురాలి. అవునా? నాకు అర్థమైనది ఒకటే ఉండే. సో ఇది కాదు, ఇంకా ఏదన్నా స్టార్ట్ చేయాలా అన్నప్పుడు ఈ ఆపర్చునిటీ నేను చూడడం జరిగింది. నా గ్రేట్ అప్లైన్. సో పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ గారి ద్వారా రాకపోయింటే శ్రీనివాస్ వడ్డెమాన్ అనే వ్యక్తి ఒక డైరీ ఫామ్ నడుపుకుంటుండే వ్యక్తి. అంతకు మించి నేనేం లేదు. వెనక్కి చూడాలంటే భయం అవుతుంది నాకు. ఇప్పుడు కానీ వెనక్కి చూడాలి, ముందుకే పోతున్నా, భయపడిపోతున్నా ముందుకి. సో ఇక్కడ చూస్తే నా వెనకాల ఉన్న వాళ్ళందరూ నా అప్లైన్స్, ముగ్గురు అప్లైన్స్లో ముగ్గురు డెవలప్ అండి నీడ. సో ఇక్కడ ఒకటే, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదండి. స్కూల్లో కాపీ కొట్టే ఫెయిల్ అవుతారు, ఇక్కడ కాపీ కొట్టకపోతే ఫెయిల్ అవుతారు. నేను నా లైఫ్లో సీక్రెట్ ఏమన్నా ఉన్నది అంటే కనుక నా వెనకాల ఉన్న నా అప్లైన్స్ ఇట్లా ముందుకు తోస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతున్నా. నేను వాళ్ళకి సర్టిఫికేట్ అయి ఉన్నాను కాబట్టి. ఏ అప్లైన్ వాట్సాప్ అంటే ఏ అప్లైన్ ఏం చెప్పడు. ఎస్ఆర్ అప్లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నోటికి తాళం వేసుకొని మనం కూర్చున్నప్పుడు అతను చెప్పిన మాటలు మనం వినగలిగితే చాలు. ఈ బిజినెస్లో మినిమం ₹1,00,000 సంపాదిస్తారు కదా, మినిమం 1,00,000. ఇక్కడ ఒకటే, మనకున్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి రావాలి. ఇందాక మళ్ళీ అవన్నీ తీసుకొని రావద్దు. ఇక్కడ అప్లైన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నేర్పించడానికి రెడీ ఉంటారు, మనం నేర్చుకోవడానికి రెడీ ఉంటాం. నేను 4 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నా. భగవంతుడు ఇంకా 40 ఏళ్ళు ఇచ్చినా కూడా ఇదే పని చేస్తాను. ఎందుకంటే నా తలకాయతో పని చేస్తే కాలేదు కాబట్టి నా అప్లైన్లో తలకాయతో పని చేయడం స్టార్ట్ చేస్తే ఇది నాకు వచ్చిన. ఇప్పుడు నా తలకాయ వాడాలా, వాళ్ళ అప్లైన్ తలకాయలు వాడుకోవాలన్నా? ఎస్ఆర్నో క్లారిటీ ఉందా కదా? సో ఇదే పని నేను చేసిన, మీరు కూడా చేస్తే కూడా ఇంత తొందరగా సక్సెస్ అవుతారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. 2024 సంవత్సరంలో మీ జీవితంలో అన్ని వెలుగులు ఉండాలి. మీరు పట్టిందల్లా బంగారం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అందులో ఈ వెస్టీజ్ అనేది మీకు నరాలలో జీర్ణించుకోవాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటా. ఐ విష్ ఆల్ ది బెస్ట్.